ఫ్రెండ్స్, కొన్ని సాంగ్స్ అయితే ఆడియన్స్ ని చాలా బాగా అలరిస్తాయి. ఎన్ని రోజులు అవుతున్నా సరే ఆ సాంగ్ ను మాత్రం వింటూనే ఉంటారు ఆడియన్స్. వాటిలో ఒకటే ఆ కుర్చీని మడతపెట్టి అనే సాంగ్. మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలోని సాంగ్ ఇది. సినిమా మాత్రం ఫ్లాప్ అయింది, కానీ ఈ సాంగ్ మాత్రం ఎవర్ గ్రీన్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది ఈ సాంగ్. అసలు మ్యాటర్ లోకి వెళ్తే, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా భారీ హైప్ తో జనవరి 12న రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమాలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. మాస్ ఆడియన్స్ లోకి ఈ సాంగ్ ఓ రేంజ్ లో దూసుకెళ్లిందిలే. ఈ మాస్ ట్రాక్ అన్ని భాషల్లో ఆకట్టుకుంది. ఈ సాంగ్ వచ్చి అటు ఇటుగా 6 నెలల దాకా అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రొటీన్ కి భిన్నంగా ఉండటంతో ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అంతేకాదు, ఇప్పటి వరకు ఏ సాంగ్ కి సాధ్యం కాని రికార్డ్స్ ను ఈ సాంగ్ క్రియేట్ చేసింది. ఈ వీడియో సాంగ్ దాదాపుగా 300 మిలియన్స్ కు పైగా వ్యూస్, 2 మిలియన్స్ కు పైగా లైక్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు ఇంతవరకు ఏ సాంగ్ క్రియేట్ చేయలేదు. ఫస్ట్ ప్లేస్ లో నిలబడింది ప్రస్తుతానికి ఈ సాంగ్. మహేష్ బాబు అభిమానులైతే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సాంగ్ ఒక రికార్డుగా నిలిచిపోయింది. అసలు స్టార్టింగ్ లో ఈ సాంగ్ ఆన్లైన్ లో రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఆడియన్స్ తమన్ పనితీరు అంతగా ఆకట్టుకోలేదని చాలా మంది విమర్శించారు. అయినప్పటికీ కొన్నాళ్ళకి ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ సాంగ్ అనేక రికార్డులను బ్రేక్ చేస్తూనే వచ్చింది. మరి ఈ మాస్ ట్రాక్ మీలో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్.